క్రీస్తుని అంగీకరించి క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటే దేవుడి వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతూ నిన్ను సరి చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. క్రీస్తుని అంగీకరించని ప్రజల సంగతి విడిచిపెట్టేద్దాం. కానీ క్రీస్తుని అంగీకరించి క్రైస్తవుడిగా ముందుకు సాగుతున్న నీతో స్పష్టంగా ఈ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు దైవ సేవకుడు సంఘాన్ని, సంఘంలో ఉన్న బిలీవర్స్ని అడుగడుగున దైవ సంబంధంగా పెంచడానికి కారణం ఏంటిది? ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, నీ దైవ సేవకుడు ఒక మాట అంటే నీ ఒకవేళ అలిగి మందిరానికి వెళ్లకుండా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావేమో. నీ దైవ సేవకుని యొక్క హెచ్చరికలు ఒకవేళ నిన్ను బాధపరుస్తూ ఉన్నాయేమో, కానీ ఒక వాస్తవాన్ని, బిబ్లికల్ ట్రూత్ని పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నాడు. ఎందుకు ఒక దైవ సేవకుల్లో నుంచి ఈ యొక్క మాటలు విడుదలవుతాయి? ఎందుకు దైవ సేవకుడు సంఘంలో ఉన్న బిలీవర్స్ని చెక్ చేస్తూ ఉంటాడు? ఎందుకు ఆ బిలీవర్స్ దైవ సంబంధంగానే ఎదగాలి అని ఎందుకు దైవ సేవకునికి ఆశ ఉంటది? లోక సంబంధంగా వెళ్తూ ఉంటే ఎందుకు ఒక దైవ సేవకుడు మాటి మాటికి చెక్ చేస్తూ ఉంటాడు? టైం పాస్ కోసం కాదు, మీ మీద గ్రడ్జుతోని కాదు, కోపంతో కాదు, ఏదో మీ మీద ఏదో సాధించాలని కాదు. దైవ సేవకుని యొక్క ఆత్మీయ తండ్రి యొక్క తపన. కానీ దైవ సంబంధంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఒక బిలీవర్గా, ఒక క్రిస్టియన్గా మందిరానికి వస్తూ ఎదుగుతూ ఉండే టైంలో ఎందుకు వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుల్లో నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు? కొంతమంది అపార్థం చేసుకుంటూ ఉంటారు, కానీ చివరికి అగాధంలో కూరుకుపోతారు. అపార్థం చేసుకున్నవారు, వారికి చివరికి గమ్యం ఉండదిక. అపవాది కబంధ హస్తాలకు వెళ్ళిపోయి నాశనం అయిపోతారు వాళ్ళు. వారికి ఇక గమ్యము, డెస్టినీ ఉండదు. కానీ ఆ హెచ్చరికలను ప్రార్థనా పూర్వకంగా, దైవికంగా రిసీవ్ చేసుకున్న ప్రజలు, వారు దీవించబడతారు, వారి కుటుంబం దీవించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడి మాటని రివీల్ చేస్తున్నాడంటే, తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు, లెక్కలో లేడిక, చోడుదేవ్. కానీ తల్లి ఆధ్యాత్మికంగా పెరుగుతున్నది. తల్లి యొక్క పెంపకం తన కూతురు మీద పడ్డది. ఆమెన్, హల్లెలూయా. కూతురి అయిన యునేకే మీద పడ్డది. సేమ్ విశ్వాసం, సేమ్ ప్రార్థనా జీవితం, సేమ్ నడిపింపు, సేమ్ తీర్మానము, సేమ్ దైవ సంబంధముగా తన డాటర్ని, తన బిడ్డ పెరుగుతున్నది. ఆమెన్. తన బిడ్డలో నుంచి యాక్టివేట్ అయిన అదే విశ్వాసం ఎవరిలోకి యాక్టివేట్ అయింది చెప్పాలి? కుమారుల్లోకి యాక్టివేట్ అయింది. నీవు ఆధ్యాత్మికంగా, నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో నువ్వు ముందుకు సాగుతూ ఉంటే, నీవు నీ భర్త మంచి ప్రార్థనా పరులైతే నీ బిడ్డలు ప్రార్థనా పరులు అవుతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీవు నీ భర్త క్రైస్తవులుగా ఉంటూ లోక సంబంధమైన ఇచ్చలతో వెళ్తే నీ పెంపకంలో పెరుగుతున్న నీ బిడ్డలు కూడా అదే విధంగా తయారవుతారంతే. క్రీస్తుని ఎరగకుండా లోక సంబంధంగా తన భర్త ఉన్నాడు, ఆయన లెక్కలో లేడు, వదిలిపెట్టేసేయండి. కానీ తల్లి యొక్క పెంపకంలో బిడ్డ పెరిగింది, దేవునికి సమీపంగా ఉన్నది. ఆమెన్. బిడ్డ పెంపకంలో కుమారుడు పెరిగినాడు,
తిమోతి తాను కూడా దైవ సంబంధమైన సేవకునిగా మార్చబడ్డాడు. ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి, ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎట్లా ఉంటే నీ బిడ్డలు అట్లా తయారవుతారు. దిస్ ఇస్ బిబ్లికల్ ట్రూత్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు క్రైస్తవుడిగా ఉంటూ, ఒక బిలీవర్గా ఉంటూ నువ్వు లోక సంబంధంగా బ్రతుకుతే నీ బిడ్డలు లోక సంబంధంగానే ఉంటారు అంతే. నీకు ఒక బిరుదు ఇవ్వాలి, ఏంటిదంటే మారు మనసు పొంది మందిరానికి వస్తున్న అన్యుడవు అనే బిరుదు వేయొచ్చు. నిన్నుకో మారు మనసు పొంది మందిరానికి వస్తున్న అన్యుడవు అనే బిరుదు నీకు వేయచ్చు. ఎందుకు అంటే నీవు నీ ఆధ్యాత్మికమైన ప్రయాణము ఎక్కడనో లోక సంబంధానికి చేతులు చాపుతూ ఉన్నదే. నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో రహస్యముగా ఎక్కడనో లోకానికి నువ్వు చేతులు చాపుతున్నావు, లోక ఆచారాలకి చేతులు చాపుతున్నావు, లోక సంబంధమైన ప్రజలని సంతోషపరచటానికి ఎక్కడనో బ్యాక్ స్లైడ్ అయిపోతున్నావు. కాబట్టి ఇంకా నీ బిడ్డలు మారతలే. నీ బిడ్డ నిన్ను చూస్తే మా మమ్మీ దైవ సంబంధమైన తల్లి అనాల, గట్టిగా చెప్పట్టుకొడదాం. నీ కొడుకు నిన్ను చూస్తే బాబోయ్ మా మమ్మీ డాడీ దైవ సంబంధమైన వాళ్ళు అనే భయము కలగాల. ఒకవేళ నీ బిడ్డలు మారు మనసు లేకపోయినా తండ్రి తల్లి యొక్క దైవ సంబంధమైన కదలిక ఒక దినమున బిడ్డలని మార్పులోకి తీసుకొని వస్తుంది. చప్పట్లు కొడదాం. కానీ ఈరోజు నీ బిడ్డలకి నువ్వంటే భయమే లేదు. ఒక తల్లిగా నిన్ను చూడటంలే, ఒక తండ్రిగా నిన్ను చూడటంలే. భయం లేకుండా నీ ముందే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. నీకు అవమానంగా లేదా? అది నీకు సిగ్గుచేటు కాదా? ఈరోజు నీ బిడ్డ, నీ కొడుకు లోక సంబంధమైన పద్ధతులు పాటిస్తున్నారంటే నీవు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగని స్థితిలో ఉన్నావు. నీ పెంపకము అంతకంటే హీనంగా మారిపోయింది అంతే. రియల్లీ పరిశుద్ధాత్మ సముఖంలో నేను చెప్తున్నా, ఒక మెసేజ్ ద్వారా ఒక వ్యక్తి మారటమే పరలోకము ఆనందిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు నీ బిడ్డలు నీ సలహాలు తీసుకుంటున్నారా, లేకపోతే నీ బిడ్డల సలహాలు నువ్వు తీసుకుంటున్నావా? మారు మనసు పొందని నీ బిడ్డల సలహాలకు నువ్వు తీసుకుంటున్నావంటే ఎంత హీనంగా దిగజారిపోయినావు నువ్వు. సిగ్గుచేటు నీకు. అది లోక సంబంధమైన సలహాలు మీరు నాకు ఇవ్వటం ఏందిరా? దైవ సంబంధమైన సలహాలు నేను ఇస్తా, మీరు పాటించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. మీరెంతైనా చెప్పండి, నా పద్ధతి నాదే, మీ పద్ధతి మీదే. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వెప్పుడైతే మొదటిసారి రిజెక్ట్ చేస్తావో, రెండోసారి రిజెక్ట్ చేస్తావో, మూడోసారి దైవ సంబంధమైన భయము వారి అంతరంగంలో కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే తల్లిలో నుండి తన బిడ్డలోకి వెళ్ళింది అదే విశ్వాసము, అదే దైవత్వం. ఆ డివైన్ నేచర్ అనేది, గాడ్స్ ఇన్హెరిటెన్స్ విల్ బి poured on your children only by your divine nature. హల్లెలూయా. దేవుని యొక్క స్వాస్యము నీ బిడ్డలలోకి ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా నీలో ఉన్న దైవత్వమును బట్టి. గట్టిగా చప్పట్లు కొడదాం. నీవు దైవికంగా లేకపోతే
నీ బిడ్డలు శాపగ్రస్తులు అయిపోతారు. అంతే. నువ్వు మందిరానికి వెళ్ళు, దేవుడు లెక్కలోకి తీసుకోడు. ఎందుకంటే మందిరానికి వచ్చినప్పుడేమో ఒక పద్ధతిని పాటిస్తావు, ఇంటికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత, నీ చుట్టాల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళను సంతోషపరచడానికి వాళ్ళ పద్ధతులను పాటిస్తున్నావు. అందుని బట్టి ఈరోజు దాకా నీకు సమాధానం లేదు. అందుని బట్టి ఈరోజు దాకా నీకు నెమ్మది లేదు. నేను ఏం పొరపాటు చేసినా, నాలో ఏం పొరపాటు ఉన్నది, చేసిందంతా వాళ్ళే కదా అని సమర్థించుకోకు. నువ్వు ఈ రాత్రి టీవీ ప్రోగ్రాం చూస్తున్నావో, ఈ గ్రౌండ్లో నువ్వు కూర్చున్నావో, ఎందుకు విశ్వాసంలో ఎదగండి, ఎందుకు మందిరానికి రండి, మందిరానికి వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. లోక సంబంధమైన వాతావరణం నీపై, నీ భార్యపై పడొద్దు. మీరు దేవునిలో ఎదగాలని దైవ సేవకుడు ఎందుకు చెప్తాడంటే నీ బిడ్డల భవిష్యత్తు కోసమే. నీ బిడ్డల యొక్క భవిష్యత్తును కోరి దైవ సేవకుడు మిమ్మల్ని పెంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దైవ సేవకుడిని అపార్థం చేసుకున్నావు, కానీ దైవ సేవకుడిని కాదు, దేవుణ్ణి కాదు అపార్థం చేసుకోవటానికి. దైవ సేవకుడు నీ మంచి కోరి, నీ కుటుంబం యొక్క మంచి కోరి, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు కోరి చెప్తున్నాడు. దైవ సేవకుల్లో నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల యొక్క భవిష్యత్తును ప్రేమించిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడు, ఒకసారి టీవీ ముందు నువ్వు కూర్చొని సీరియల్ చూసేటప్పుడు నీ బిడ్డల భవిష్యత్తును జ్ఞాపకం చేసుకోవాలి. బీ కేర్ఫుల్. టీవీ ముందు ఒక తల్లిగా నువ్వు కూర్చొని సినిమా చూసేటప్పుడు నీ బిడ్డల కోసం శాపాన్ని కంటున్నావు, జ్ఞాపకం చేసుకో. ఉద్యోగంలో అందరూ లంచాలు తీసుకుంటున్నారు కదా అని నువ్వు లంచాలు తీసుకోవటం బట్టి నీ బిడ్డల కోసం పాలు పోసి శాపాన్ని పెంచుతున్నావు. చిన్న పొరపాటు పెద్ద పొరపాటుని సమర్థించుకోకండి. అందుకనే సామెతల గ్రంథంలో ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు దేవుడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం చివరి భాగము నీ హృదయము నుండి చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము. పక్కన వారితో చెప్పండి, మూర్ఖపు మాటలు నోటికి రానియకము. మన సెకండ్ తీసుకొని చెప్పండి. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానివ్వకము. రైట్, నెక్స్ట్. నీ కన్నులు ఇటు అటు చూడగా సరిగాను, నీ కనురెప్పులు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము. నీ పాదము కీడునకు దూరముగా తొలగించుకొనుము. హల్లెలూయా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. గట్టిగా చప్పట్లు కొడదాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రి దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటుబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు నీ కుటుంబము బిడ్డలు ఉందురు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక విశ్వాసివైన క్రైస్తవుడైన ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ హృదయాన్ని కాపాడుకోకపోతే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రి దానిని ధ్యానించువాడో ధన్యుడు. ఆ కుటుంబం ఎట్లుంటది అంటే, అతడు నీటి కాలువల యోరన నాటుబడినదై ఆకు వాడక తన కాలమందు నీవు నీ బిడ్డలు ఫలించు ద్రాక్షవల్లి వలె ముందుకు సాగిపోతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏ స్థితిలో ఉన్నది నీ బిడ్డ, నీ కొడుకు, నీ పిల్లలు? ఆ ఎండిపోయిన స్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్ని బట్టి కాదు,
వాళ్ళ 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 కొలీగ్స్ని బట్టి కాదు, తల్లిగా నీ పెంపకం సరిగ్గా లేదా, తండ్రిగా నువ్వు ఆధ్యాత్మికమైన దైవిక భయము కలిగి లేవు. అందుకోసము నీ బిడ్డలు ఈరోజు శాపగ్రస్తులుగా మారిపోయినారు. అందుకనే నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, ప్రతి గృహానికి ఒక గొర్రె బలి అర్పించబడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతిరోజు యు మస్ట్ అప్లై ద బ్లడ్ ఆఫ్ జీసస్ టు యువర్ చిల్డ్రన్. రక్తము 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 అప్లై చేయాలి నీ బిడ్డలకి. నీవు అప్లై చేస్తలేవు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించే అనుభవం నీకే లేదు. నీ బిడ్డలు ఏం ఫలిస్తారు? ఇక జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ దేవుడు అడిగే ప్రశ్న నీ బిడ్డల విషయంలో, నిన్ను ప్రశ్నిస్తాడు దేవుడు. నీ బిడ్డలు 2, 3, 4 నరకంలో పడుతుంటే మొదటిగా నిన్ను ప్రశ్నిస్తాడు దేవుడు. జాగ్రత్త సహోదరి సహోదరుడా, నీ బిడ్డల భవిష్యత్తు నీ మీద ఆధారపడినదే. నీ బిడ్డలు లోక సంబంధంగా ఇప్పుడు బ్రతుకుతున్నారేమో కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు నువ్వు తీసుకోవద్దు. ఎంత దుఃఖకరం, ఎంత సిగ్గుచేటు వాళ్ళ ఆలోచనలను తీసుకోవటానికి. నువ్వు అట్లాంటి ఆలోచనలు ఇచ్చేవాడివైతే నువ్వు నా దగ్గరికి రావద్దురా అనాలంతే. కానీ ఒకానొక దినమున మా మమ్మీ మా డాడీ దైవ సంబంధమైన వాళ్ళు అని దైవ సంబంధమైన భయము కలిగి ఒక దినమున వాళ్ళు మారు మనసు పొందుతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే దైవ సేవకుడు ఎందుకు మాటి మాటికి నీతో మాట్లాడుతుంటాడంటే, చూడండి ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఇండుట చూచితిని గనుక, నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట నేను చూచితిని గనుక, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఈ భూమి మీద ఈ తరము వారిలో నీ బిడ్డలు మారు మనసు లేకపోయినా, రక్షణ అనుభవం లేకపోయినా, తండ్రిగా నువ్వొక్కడవే నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నీ బిడ్డలను కూడా నేను ఓడలోకి తీసుకొని వెళ్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. వా, ఒకవేళ నీ బిడ్డలు మారు మనసు లేరు, నీవు క్రైస్తవుడిగా ఉన్నావు, నీ బిడ్డలతో ఒకవేళ నువ్వు చేతులు చాపితే నీవు నశించిపోయేవాడివి, నీ బిడ్డలు నశించిపోయేవారు. కానీ నీ బిడ్డలు లోక సంబంధులైనా నువ్వు దైవ సంబంధంగా బ్రతుకుతున్నావు కాబట్టి నిన్ను బట్టి నీ బిడ్డలను కూడా ఓడలోకి తీసుకొని వెళ్తున్నాను. ఆమేన్. వా, పేతురుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. హోలీ స్పిరిట్ మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరియు 7 కాపాడెను. గట్టిగా చప్పట్లు కొడదాం. నీతిని ప్రకటించిన నోవాహుతో ఇంకా 7 ఎంటర్ అయిపోయినారు. అంతే. 7 ఎవరంటే కుటుంబం అంతా క్రీస్తు అనే ఓడలోకి ఎంటర్ అయినారు. ఎవరిని బట్టి? తండ్రిని బట్టి బిడ్డలు రక్షింపబడ్డారు. ఆమెన్. ఎవరిని బట్టి? తండ్రి ఆధ్యాత్మికంగా నీతిమంతుడిగా ఎదిగినాడు కాబట్టి తండ్రిని బట్టి బిడ్డలు క్రీస్తు అనే ఓడలోకి అడుగు పెట్టినారా. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ఒకవేళ నోవాహు కూడా పిల్లల వలె బ్రతుకుతే 8 మంది చనిపోయేవారు జలప్రలయంలో. కానీ పిల్లలు ఎట్లా బ్రతికినా విశ్వాసమును కాపాడుకున్నాడు. ఆమెన్. దైవికంగా ఎదిగినాడు నోవాహు. దేవుడు తండ్రిని చూస్తున్నాడు. ఆమెన్. ఎవరిని చూసిండు? తండ్రిని చూసి, కమాన్ నోవా, వెళ్ళిపో. దేంట్లోకి? ఓడలోకి వెళ్ళిపో. నీ నీతి, నీ నిజాయితీ, నీ యథార్థతను బట్టి నీ బిడ్డలు కూడా లోపలికి వచ్చేస్తున్నారు.
అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనం. 16:31 ప్లీజ్. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ విశ్వాసం కలిగిండో నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు. కానీ నువ్వు నీ బిడ్డలతో చేతులు కలిపినావంటే యు ఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ హెల్. నువ్వు రియల్లీ నరకానికి దగ్గర అవుతున్నావు. చచ్చిపోతే నరకానికి వెళ్తావు అంతే. నువ్వు దాని విషయంలో నో డౌట్ అన్నట్టు పక్కా నేను రాసిస్తా. నువ్వు విశ్వాసివి కావచ్చు, దేవునిలో ఎదుగుతున్నావు కావచ్చు, లోక సంబంధమైన నీ బిడ్డల యొక్క సలహాలు తీసుకుంటూ నువ్వు ముందుకు సాగుతూ వాళ్ళని సంతోషపరచు. ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు? మారు మనసు లేని వాళ్ళని సంతోషపరచు. ఎందుకు నీ విశ్వాస జీవితంలో రిమార్క్ తీసుకొని వస్తావు నువ్వు? కానీ ఒకటి చెప్తున్నా, నువ్వు చాలా నరకానికి దగ్గరలో ఉన్నావు. బీ కేర్ఫుల్. చచ్చిపోతే నిన్ను ఎవ్వరు కూడా కాపాడలేరు నరకం నుంచి. కానీ మెసేజ్ ఎందుకు ఇస్తున్నాడో తెలుసు సహోదరుడా, సహోదరి? నీ బిడ్డలు ఎట్లనైనా బ్రతకనే, నోవాహు బ్రతికినట్టు నీతిమంతుడుగా బ్రతకంతే. గట్టిగా చెప్పట్లు కదా. లోక సంబంధమైన సలహాలు ఇస్తున్నారా నీ బిడ్డలు? పాటించకు. ఎందుకు పాటిస్తావు? వాక్యంలో ఏదున్నదో చెప్పు నీ బిడ్డలకే. నేను పట్టుకున్న బైబిల్ అది పరిశుద్ధ గ్రంథం. ఆమెన్. నేను ఏ ఆత్మచేత నడిపించబడుతున్నానంటే, నా దేవుడు ఎవరు అంటే యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకమనేవాడు నా దేవుడు. ఆమెన్. నీ సలహాలు నేను ఎందుకు తీసుకుంటారా? నువ్వు నా సలహాలు తీసుకోవాలి కానీ అని నీవు జాగ్రత్త పడాలి. ఒకవేళ నా కొడుకు ఏమైనా అనుకుంటాడేమో, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో, నా బిడ్డలు ఏమైనా అనుకుంటారేమో అని వాళ్ళ సలహాలు తీసుకుంటే నీ బిడ్డలతో పాటు నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు. ఆమెన్. ఈరోజు సంపుకున్నాం. దేవుడు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. గట్టిగా చెప్పట్లు కదా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సావనంత కాలం దైవ సేవకుడు నేను వాడుకోడన్నడిక. అంతే. ఇక చాప కింద నీరులాగా, రెండోదిగా బాయిలో కప్పలాగా బ్రతుకుతావు అంతే. నువ్వు సావినావు, సచ్చినావు అనే నిర్ధారణ అయినప్పుడు తట్టి లేపుతాడు దేవుడు. కమాన్ గెటప్. ఆ వ్యక్తి చచ్చిపోయిండు, ఇక నాలో బ్రతకాలని ముందుకు సాగాలనుకుంటున్నాడు, వాడుకో అంటాడు అంతే. కానీ నువ్వు సావకపోతే నువ్వు ఎండిపోతావు. సావకపోతే నీ బిడ్డలు ఎండిపోతారు, శాపాన్ని అనుభవిస్తారు. కమాన్, లేచి నిలబడదాం. రియల్లీ నీవు చనిపోయినావా, బ్రతికి ఉన్నావా? అందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తము కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తము ద్వారా నా పాపాలు, సర్వ మానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను, ప్రతి పొరపాట్లను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడుగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి
వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఎవరైతే యేసుక్రీస్తు లోకరక్షకుడని హృదయమునందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారట, వారు రక్షింపబడ్డారట. కాబట్టి ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ ఈ ప్రార్థన చేసినావు, నీ బలహీనతలు పాపములు క్షమించబడి ఉన్నాయి. సంతోషంతో సమాధానముతో ఒక మంచి మందిరానికి వెళ్ళు, ఒక మంచి దైవ సేవకుడిని ఎన్నుకో. క్రీస్తు రాకడ నిమిత్తం నిందారహితులుగా ముందుకు సాగిపోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.